చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, శివాభిషేకంలో రుద్రాధ్యాయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది అని అంటారు కదా, ఈ శివాభిషేకంలో రుద్రం చదవకపోతే ఫలితం ఉండదంటారా? శివుడు భక్త సులభుడమ్మ. చిటికెడు భస్మమిస్తే బస్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్. అంత భక్త సులభుడిని ప్రతినిత్యము ఆరాధన చేస్తే సర్వ సుఖాలు నీ సొంతమవుతాయి. రుద్రం రాకపోతే శివార్చన ఆపరాదు. రుద్రాధ్యాయము వేదములో చెప్పబడిన విధంగా తెలిసిన వాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు శివుణ్ణి పూజిస్తారు. అది రాకపోతే శివరహస్యంలో ఆ రుద్రాధ్యాయాన్ని శ్లోకాల రూపంలో తెలియజేశారు. నమస్తే దేవదేవాయ అంటూ ప్రారంభమవుతుంది. అలానే మహాభారతంలో కూడా శివుణ్ణి అర్చించటానికి అవసరమైన అద్భుతమైన శ్లోకాలనన్నింటినీ రుద్రాధ్యాయాన్ని స్ఫురించేటట్టుగా అందజేయటం జరిగింది. ఈ శ్లోకాలతో స్త్రీలు పురుషులు అందరూ అర్చన చేయవచ్చు, అభిషేకం చేయవచ్చు, ఆరాధన చెయ్యవచ్చు. ఏవం ఫలతి కాలేన శివే అపి యత్ కృతం ఇతి జ్ఞాత్వా శివే కార్యం భజనం స్వసుఖార్థిభిః అంటారు. అంటే శివుడిని తలుచుకుంటూ నువ్వు చేసిన ఎంత అల్పమైనటువంటి కార్యక్రమమైనా నీకు అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. దానికి ఉదాహరణే గుణనిధి కథ. ఏమీ తెలియకుండా, శివుడి మీద భక్తి కూడా లేకుండా దీపాన్ని వెలిగించాడు. ఆ కారణాన మరుజన్మలో దముడు అనే రాజకుమారుడిగా జన్మించి పూర్వజన్మ వాసన వలన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీపారాధన చేయాలని శాసనం చేశాడు. అలా అందరితో దీపారాధన చేయించిన కారణాన కుబేరుడై నవనిధులకు నాయకుడయ్యాడు. చేసింది ఏమిటి? దీపం వెలిగించాలన్న చిన్న ఆలోచన, తన ప్రయత్నం కోసం పాత్రావలోకనంబుననైనా వెలనైన దీపంబు వెలుగజేసే అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు. కనుక శివుణ్ణి అర్చించాలి అంటే రుద్రం రావాల్సిన అవసరం లేదు. ఓం నమఃశివాయ అంటూ రెండు చేతులు ఎత్తి ఆయనకు నమస్కరించి నీకు తోచినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఇన్ని నీళ్లు ఆయన మీద వేసి నీవే తప్ప ఇతపరం బెరుగ మన్నింపందగుందీనిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని గజేంద్రుడు అభ్యర్థించినట్టు నువ్వు ఆ శివుణ్ణి ఆరాధించగలిగితే సకల సుఖాలు నీ సొంతమవుతాయి. ఆయనునేది శ్మశానంలో అయినా నీ గృహస్థు జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగిన మాహాత్మ్యము కలిగినవాడు. శివుణ్ణి ఆశ్రయించిన వాడికి ఐశ్వర్యానికి కొరత ఉండదు అని చెబుతుంది శాస్త్రం. కాబట్టి రుద్రం రానంత మాత్రాన అభిషేకాన్ని ఆపకండి. అభిషేకాన్ని మీ ఆలోచనయే ఆరాధనగా మార్చి అద్భుతమైన శివనామంతో సాగించే ప్రయత్నం చేయండి. గురుగారు, దండపాణి అంటే ఏమిటి? ఈ దండపాణి ప్రాముఖ్యతను ఎలా విశ్లేషించుకోవాలి? రత్నభద్రాంగజోద్భూత పూర్ణ భద్ర సుతోత్తమ నిర్విఘ్నం కురుమే యక్ష కాశీవాసం శివాప్తయే అంటూ దండపాణికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుంటే మాత్రమే కాశీలో నీ ఆవాసం అద్భుతంగా గడుస్తుంది. ఆయనకు సభ్రమ విభ్రమ అని ఇద్దరు అనుచరులు ఉంటారు. వారు కాశీవాసం చేసేవారందరికీ విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే కాశీకి వెళ్ళిన వాడికి, కాశీలో ఉన్నవాడికి ముక్తి కరతలామలకమవుతుంది. అలాంటి అదృష్టాన్ని అందించే ముందు అతని యొక్క అర్హతను పరీక్షించే బాధ్యత దండపాణిది. అందుకే కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రవేశించిన తరువాత అన్నపూర్ణను విశాలాక్షిని దర్శించుకొని అనంతరం విశ్వేశ్వరుణ్ణి ఆరాధించి దండపాణి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఈ అష్టకంతో ఆయనను అర్చించాలి.
నేను కాశీలో 9 రోజులు ఉందామని వచ్చాను, లేదా 9 నెలల 9 రోజులు ఉందామని వచ్చాను, లేదా సమయం లేదు కాబట్టి ఒకరోజే ఇక్కడ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి నా ఈ కాశీవాసాన్ని నిర్విఘ్నంగా గడిపే బాధ్యత నువ్వు స్వీకరించి నాకు సహకరించు అని ఆయనను అభ్యర్థించినప్పుడు మాత్రమే నీ కాశీవాసం సక్రమంగా సాగుతుంది. ఆయన కాలభైరవుడంతటి ప్రాముఖ్యత కలిగినవాడు. కాలభైరవుడు క్షేత్ర రక్షకుడైతే దండపాణి క్షేత్ర పాలకుడు, బిందు మాధవుడు క్షేత్ర పోషకుడు. పాలకత్వాన్ని నిర్వహించటం కోసం ధరించు నా తండు పాణి పల్లవమున వెండి కట్టులతోడి దండ ఎష్టి వసించు నా తండు వారణాసీపుర ప్రాకార గోపుర ప్రాంతభూమి. ఆయన చేతిలో వెండి దండాన్ని పట్టుకుంటాడు. కాశీపురం యొక్క గోపురాన్ని అధిరోహించి ఎవరెవరు ఏమేం చేస్తూ ఉంటాడో పరీక్షిస్తూ ఉంటాడు. సౌమ్యజనులకు వహించు, సజ్జనులకు వహించు సౌమ్య రూపంబు. ఎవడైతే సత్ప్రవర్తనతో ఉంటాడో వాడికి తన సౌమ్య రూపాన్ని చూపిస్తూ ఉంటాడు. పాపం చేసేవారికి వికృత రూపంలో దర్శనమిచ్చి విఘ్నాలు కలుగజేస్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ కుమారస్వామి అగస్త్యుడికి చెప్తాడు. నేను ఆ దండపాణిని గౌరవించని కారణాన ఈరోజు నాకు కాశీలో ఆరాధన లేదు, కాశీలో ప్రవేశించేటువంటి అర్హత లేదు. నీవు కాశీని వదలాల్సిన అగత్యం నీకెందుకు ఏర్పడింది అంటే నీవు ఆయనకు నమస్కరించలేదు కనుక అని కాశీకి వెళ్ళిన వాళ్ళు విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్న శ్లోకాన్ని పఠిస్తూ దండపాణికి నమస్కరించి దండపాణి అష్టకాన్ని చదివినప్పుడు ఆయన కరుణించి నీ ఆవాసాన్ని అద్భుతంగా మార్చగలుగుతాడు. కాబట్టి కాశీ క్షేత్ర పాలకుడైనటువంటి దండపాణికి నమస్కరిద్దాం. నిజానికి ఈయన రత్నభద్రుడనే యక్షుడికి పుట్టినటువంటి పూర్ణభద్రుడి కొడుకు. అద్భుతమైనటువంటి తపస్సు చేసి తన శరీరం మీద పుట్టలు మొలచిన శివనామాన్ని మరవక శివుణ్ణే కీర్తించాడు కనుక ప్రత్యక్షమైన శివుడు ఈ దండపాణికి దండనాయక పదవినిచ్చి కాశీక్షేత్రాన్ని రక్షించే బాధ్యతనిచ్చాడు. అలాంటి బాధ్యతను స్వీకరించిన దండపాణి మనందరినీ కరుణించి మన ఆవాసాన్ని ఆనందంగా అద్భుతంగా మార్చే దైవం కనుక ఆయనకు నమస్కరిస్తూ మన కాశీవాసాన్ని అద్భుతంగా మరల్చుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, భక్తి ప్రపత్తి ఈ రెండు అంశాలు ఒకటేనా, వేరువేరా? వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? వేరువేరమ్మా. శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం అని ప్రహ్లాదుడు 9 విధాలైన భక్తిని గురించి ప్రస్తావిస్తాడు. శ్రవణం విని ముక్తిని పొందాడు పరీక్షిత్తు. వినేటప్పుడు నీ మనస్సు బుద్ధి రెండింటిని భగవత్ కథ మీదనే ఉంచితే పరీక్షిత్తుకు ఏ విధంగా ముక్తి దొరుకుతుందో అలా నువ్వు ముక్తిని పొందగలుగుతావు. కీర్తనం, నారదుడు నిత్యము ఆ శ్రీమన్నారాయణుడి నామాన్ని జపిస్తూ పఠిస్తూ అందరికీ తెలియజేస్తూ మోగించు వీణనెప్పుడు తన వీణను మ్రోగిస్తూ అందరి యొక్క పాపాన్ని పోగొడుతూ తాను ముక్తిని పొందాడు. స్మరణం, పానీయంబులు దాగుచున్ గుడుచుచున్ హాసనీలానిద్రాజులు సేయుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ చింతామృత స్వాదుండై మరచన్ సురారిసుతుడే తత్ విశ్వమున్భూవర. నిత్యము స్వామినే స్మరిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకొని ప్రాతస్మరణీయుడయ్యాడు ప్రహ్లాదుడు. వందనం, అక్రూరుడు నమస్కరిస్తూ ఆ స్వామిని అర్చిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. పాదసేవనం, లక్ష్మణుడు నాహం జానాతి కేయూరం నాహం జాహనామి కుండలం నూపురం అభిజానామి. నాకు సీతమ్మ గజ్జలు మాత్రమే తెలుసు, ఎందుకంటే ప్రతిరోజు ఆమె పాదసేవన చేస్తాను కనుక
అంటూ లక్ష్మణుడు పాదసేవన ద్వారా ముక్తిని పొందాడు. దాస్యం ద్వారా గరుడు, హనుమంతుడు ముక్తిని పొందాడు. సఖ్యం ద్వారా అర్జునుడు, ఆత్మనివేదం ద్వారా బలి. ఇలా నవవిధులైన భక్తులు పాటించి ఆ స్వామిని చేరుకోగలిగారు. మరి ఇవన్నీ కష్టం కదండి. మనస్సును బుద్ధిని అక్కడ నిలిపి మేము ఈ భక్తిలో దేన్ని పాటించలేము అంటే ప్రపత్తికి మించినటువంటి సాధన లేదు. 10 శ్లోకాలలో వేదాంత దేశికులు ఈ ప్రపంతి యొక్క అద్భుతమైన వివరాన్ని మనకు తెలియజేశారు. చెయ్యాల్సింది ఒకటే, శరణాగతి. నీవే తప్ప ఇతఃపరం బెరుగా. ఇలా ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు, నా శరీరము, నా ప్రాణము, నా వాక్కు అన్ని నీకే సమర్పిస్తున్నాను, నువ్వే నన్ను నడిపించాలి అన్న ఆలోచనతో ఆ స్వామిని ఆశ్రయించగలిగితే అన్నీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి భక్తి కంటే సులభమైన మార్గము ప్రపత్తి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయః నిశ్చితం బ్రూహి తన్మే శిష్యః తే అహం షాధిమాం త్వాం ప్రపన్నం. అర్జునుడు కూడా నేను యుద్ధము చేయను అని చతికెలబడిన తరువాత నా వల్ల కావటం లేదు, ధర్మ సంకటంలో పడ్డాను, నువ్వే నన్ను నడిపించవయ్యా అని కృష్ణుడిని ఆశ్రయించిన మీదట యుద్ధంలో విజయాన్ని ఆయనకు అందించాడు. ఇలా ప్రపత్తి ద్వారా నిన్ను నువ్వు స్వామికి సమర్పించుకుంటూ శరణాగతి, న్యాసము, త్యాగము, భరసమర్పణ అనే 4 పర్యాయ పదాలకు నీవు నిలువెత్తు నిదర్శనంగా నిలువగలిగితే ఆ స్వామి తప్పక నిన్ను కటాక్షిస్తాడు. గురువుగారు, దైవానుగ్రహాన్ని పొందటానికి ఉపవాసాన్ని ఒక మార్గంగా మన ధర్మం నిర్దేశించింది కదా, ఇలా ఉపవాసం చేయటం వల్ల దైవాన్ని ప్రసన్నం చేసుకోవచ్చంటారా? ఉపవాసము అంటే కేవలము ఆహారాన్ని స్వీకరించకుండా శరీరాన్ని శుష్కింప చేయటం కాదు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నీవు ఆహారము కేవలము నీ శరీరానికే కాదు, నీ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియార్థాలను ఆహారంగా స్వీకరిస్తాయి. అంటే కన్నుకు దృశ్యము ఆహారం, చెవికి శబ్దము ఆహారము, చర్మానికి స్పర్శ ఆహారము, ముక్కుకు ఘ్రాణము ఆహారము, జిహ్వకు నువ్వు స్వీకరించే ఆహారము శరీరానికి శక్తినిస్తుంది. ఈ 5ంటిని నిగ్రహించినా వాటి పట్ల ఆలోచన నువ్వు కనుక మానకపోతే అది నీకు ఫలితాన్ని ఇవ్వవు. ఆ రసాన్ని కూడా నువ్వు వదిలేస్తే, అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ద్వాదశి నాడు ఏం వండుకు తిందామా అని ఆలోచిస్తే అది ఉపవాసం కాదు. ఆ భగవంతుడి దగ్గరే నీవు అన్ని ఇంద్రియ చాపల్యాలను వదిలేసి ఇంద్రియ వృత్తులను పక్కకు పెట్టి నిన్నే నేను ఆశ్రయిస్తున్నానన్న భావనతో ఉపవాసము, ఉప అంటే దగ్గర, వాసము అంటే నివాసం నువ్వు ఉండగలిగితే అది నీలో ఉన్నటువంటి రజో తమో గుణాలను అంతరింపజేసి సత్వగుణాన్ని వృద్ధి చేసి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చి నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. కనుక ఉపవాసము అంటే కేవలము ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం కాదు. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః తాంచైవాంత శరీరస్థం తాన్ విద్యా అసుర నిశ్చయాన్ అంటాడు భగవద్గీతలో. ఎవరైతే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేస్తూ ఉన్నారో వారిలో అంతర్గతంగా ఉన్న నన్ను వారు బాధ పెట్టే రాక్షసులు అని చెబుతాడు కృష్ణుడు. కనుక ఆహారము నీ ఆలోచనగా మారుతుంది. కనుక సాత్విక ఆహారాన్ని మితంగా హితంగా తీసుకుంటూ శరీరాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆహారము, సాధన కొనసాగించుకోవటం కోసం ఆహారము అన్న లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని నీవు భగవంతుణ్ణి ఆశ్రయించగలిగితే అలాంటి ఉపవాసం తప్పకుండా నీకు భగవద్ అనుగ్రహాన్ని కలుగజేస్తుంది. గురువుగారు, ప్రహ్లాదుడి గురువు చండామార్కులు భాగవతంలో ప్రహ్లాదుడి గురువుకు సంబంధించి ఎలాంటి అంశాన్ని ప్రస్తావించారు? చండ, అమర్కుడు, రాష్ట్రుడు, ధారత్రుడు అని శుక్రాచార్యుడికి 4 పుత్రులమ్మ. దీంట్లో చండు, అమర్కుడు ఇద్దరు కూడా ప్రహ్లాదుడికి
గురువుగా బాధ్యతలు నిర్వర్తించారు. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితమైన దైవయోగంబున విలసిల్లడి మతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్ అంటాడు ప్రహ్లాదుడు. గర్భంలో ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణువు కథలన్నీ విన్నటువంటి ప్రహ్లాదుడికి పుట్టుక నుంచే విష్ణు భక్తి అపరిమితంగా ఉంటుంది. నిరంతరము విష్ణు ధ్యానమే చేస్తున్నటువంటి ప్రహ్లాదుడి యొక్క వైనాన్ని గమనించినటువంటి హిరణ్యకశిపుడు ఎలా వీడికి ఈ విష్ణు భక్తి నుంచి విముక్తి కలిగించాలి అని భావన చేసి, చదవని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేకము కలుగు, చదివితే వీడికి జ్ఞానం వస్తుందని భావించి చండామార్కుల దగ్గరికి పంపించాడు. చండామార్కుల దగ్గర శిక్షణ పొందిన ప్రహ్లాదుణ్ణి కొంతకాలం తర్వాత పిలిచి ఏది ఒక పద్యం చెప్పి దాని అర్థం చెప్పమని అడిగాడు. వెంటనే కంజాక్షునకు గాని కాయము కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తము హస్తమే తరుషాఖ నిర్మిత దర్విగాక కమలేశు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక అంటూ ఈ ఇంద్రియాలను ఆ విష్ణువుకి సమర్పించకపోతే వీటి ప్రయోజనం ఏమీ లేదు అన్న అర్థం వచ్చేటట్టు పద్యం చెప్పాడు. వెంటనే హిరణ్యకశ్యపుడికి అపరిమితమైన కోపం వచ్చింది. చండామార్కులను పిలిచి పిల్లవాడికి విద్యాబుద్ధులు నేర్పమని చెబితే ఇదటరా మీరు చెప్పేది అని ఆక్షేపించాడు. అప్పుడు వారన్నారు, మిత్రులము, పురోహితులము, పాత్రులము, అదియునుగాక భార్గవులము. మేము చిన్నతనం నుంచి నీతోనే పెరిగాం. మా నాన్నగారి దగ్గర నువ్వు మేము అందరం కలిసి విద్యాబుద్ధులు నేర్చుకున్నాం. పురోహితులు అంటే పురం యొక్క హితము కోరేవారు, నీ హితాన్ని కాంక్షించేవాళ్ళం. అంతేకాకుండా మేము శుక్రాచార్యుడి కుమారులం. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. మేమెందుకు చెబుతాం ఇలా? దైత్య జలధి చంద్రము వింటే దైత్య లోకానికి చంద్రుడి లాంటి వాడా, ఎందుకయ్యా అర్థం చేసుకోవు అని అభ్యర్థించిన మీదట ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నటువంటి హిరణ్యకశ్యపుడితో ఇంకొక అవకాశం ఇస్తే మేము ఇతన్ని మారుస్తాము అని మళ్ళీ తీసుకెళ్లారు. మళ్ళీ 4 రోజుల పాటు అనేకమైన విద్యలు నేర్పి విష్ణు భక్తిని వదలమంటూ కావలసిన అన్ని ప్రయత్నాలు చేసి మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ అదే మాట, నువ్వు నేర్చుకున్నవి చెప్పమనగానే కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు నర్చించు జిహ్వ జిహ్వ అంటూ తన మనసులోని విష్ణు భక్తిని ప్రకటించగానే చాలా కోపం వచ్చింది. అప్పుడు చండామార్కులు కూడా అన్నారు, రాజా మేము ఎంతో ప్రయత్నం చేశాం, అతను మారకపోవటమే కాకుండా మా గురుకులంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా విష్ణు భక్తి నేర్పిస్తున్నాడు, కాబట్టి ఇంక మేము ఇతనిని మా గురుకులంలో శిక్షణకు తీసుకువెళ్ళలేము అంటూ తమ అశక్తతను ప్రకటించారు. ఆ చంఢుడు, అమర్కుడు శుక్రాచార్యుని పుత్రులే అయినా వారు ప్రహ్లాదుని మనస్సును మార్చలేకపోయారు. గురుగారు, పంచప్రాణాలు అని అంటారు కదా, ఈ పంచప్రాణాలు అంటే ఏమిటి? యోగ శాస్త్ర రీత్యా వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. నీలో ఊపిరి ఆడే వరకే కుశలం ఏమని అడిగేరందరూ, హంసే నీలో ఆగిందంటే దగ్గరకొచ్చే ధైర్యం చేయరు. ప్రాణము అంటే కదలిక కలిగినది అని అర్థం అమ్మా. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వర చైతన్యాన్ని నీవు నీ శ్వాస ద్వారా నీ దేహంలోకి ఆవాహన చేస్తాం. దీన్ని ప్రాణ శక్తి అంటాం. పంచప్రాణాలు అని ఎందుకంటారు అంటే, మన శరీరంలో ముఖ్యంగా 5 వాయువులు ఉన్నాయి, ఇంకొక 5 ఉపవాయువులు ఉన్నాయి. ప్రాణశక్తి విశ్వమంతా ఉన్న ఈశ్వర శక్తిని నీలోకి గ్రహిస్తే
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేవి 5 వాయువులు నీ శరీరాన్ని నియంత్రిస్తూ ఉన్నాయి. అపాన వాయువు నీవు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి దోషాలను, వాటి తీవ్రతను తగ్గిస్తుంది, అధోముఖంగా వెళ్ళిపోతుంది. యోగ మార్గంలో అపానే జుహతి ప్రాణం, ప్రాణాన్ ప్రాణేషు జుహతి. ఈ ప్రాణశక్తిని, అపాన వాయువుని రెండింటినీ నిగ్రహించటమే ప్రాణాయామం అని చెప్పబడుతుంది. అటు తర్వాత వ్యానవాయువు నీవు వంగి శరీర కదలికలను కదిలించటానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యానవాయువు యొక్క దోషం వల్ల పక్షపాతం వస్తుంది. ఎందుకు అంటే ఈ వ్యానవాయువు సరిగ్గా ఉండని కారణాన ఆ ప్రాంతం కదలలేదు. ఇక ఉదాన వాయువు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. నీలాంటి జీవిని ఇంకొకడిని ఉత్పత్తి చేయటానికి, ఉత్పత్తి చేసే అవయవాలలో కావలసినటువంటి మార్పులను కలుగజేసి ప్రత్యుత్పత్తికి సహకరిస్తుంది. సమాన వాయువు నీ శరీరం అంతా సమంగా వృద్ధి చేయటానికి ఉపయోగపడుతుంది. ఇలా ఈ ప్రధానమైన 5 వాయువుల యొక్క సమ్మేళనమే నీ జీవనం. వీటిని సక్రమంగా ఉంచుకోవాలి అంటే ప్రాణాయామానికి మించిన సాధనం లేదు. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి అంటూ శుకుడు పరీక్షిత్తుకు సజ్జోముక్తి కావాలి అంటే శరీరంలో ఉన్న ఈ వాయువులనన్నింటినీ నియంత్రించి ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా ఉద్దీపన చేసి సహస్రారం ద్వారా నీలో ఉన్న ప్రాణశక్తిని ఈశ్వర చైతన్యంలో లీనం చేయటమే ముక్తి అని తెలియజేశాడు. ఇవి కాక నాగము, కూర్మము, క్రికరము, ధనంజయము, దేవదత్తము అని ఇంకొక 5 ఉపవాయువులు కూడా ఉన్నాయి. వీటన్నింటి సమ్మేళనమే నీ జీవనం. చిత్తవాయువత్ చిత్క్రియాయుత శాఖయోర్ద్వయీ శక్తి మూలకాహ అంటాడు ఉపదేశసారంలో రమణ మహర్షి. అంటే ప్రాణశక్తి, సంకల్ప శక్తి అనే ఈ 2 ఈ దేహంలో ఉన్న ఈశ్వర శక్తికి 2 కొమ్మలు లాంటివి. కనుక ప్రాణశక్తిని నియంత్రించుకుంటూ, సంకల్ప శక్తిని వృద్ధి చేసుకుంటూ యోగ మార్గంలో ప్రయాణిస్తూ నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోమని యోగ శాస్త్రం తెలియజేస్తూ ఉంది. పురాణాలన్నీ ఈ ప్రాణాయామం గురించి, ప్రాణవాయువుల యొక్క సంచారాన్ని గురించి వివరిస్తూ ఉన్నాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.